ఏం చేయాలో వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి వినరు అనుకోండి, పట్టించుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి టెన్షన్ పెరిగిపోతాం. సరే యోగం నుంచి భ్రష్టత్వం చెందుతుంది. వాడు ఎలా బీ చేస్తాడు, ఎందుకు ఇవ్వాలనంటే నీ కొడుకు కాబట్టి. వాడే నీ కొడుకు ఎందుకు పుట్టాడు కాబట్టి నీ కర్మ బట్టి వాడు పుట్టాడు అంటారు. అంటే వాడు ఆ ఏ వృత్తి ఎందు ఉంటాడో ఆ వృత్తికి స్వరూపమైనటువంటి ఫ్రెండ్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఉద్యోగం కానీ, ఇవి కానీ అన్ని సంపాదించుకుంటాడు. కొంచెం ప్రాక్టికల్ గా ఉంటాయి కదా, కొంచెం చికాగ్గా ఉంటాయి కూడా. ఆయన వినందాం మన యోగ సూత్రాల్లో చాలా తిట్లు తిట్టినట్టుగా ఉంటుంది ఆయన పాపం. కానీ విషయం అంతే. మనంగా ఎక్కడున్నాం సరే ఈ రోజు మొత్తంలో ఉన్నాడు లేవు కదా. మనం ఇతరంగా ఉన్నాం కాబట్టి ఏ ఇతరముగా ఉన్నాం ఆ ఇతరం ఉన్నటువంటి లోకములోనే ఆ రోజుతో ఉంటా ఉన్నాడు అన్నాడు. అంతేనా? ఏదో తీసిపోయింది చెట్టు గుడిచెట్టు ఊరి నుంచి రాగానే ఆ ఊరికిలోనే తెలిసిపోయింది, రాగానే తెలిసిపోయింది. 10 లక్షలు పోతాయి. అది తప్పక 15 లక్షలు మానేద్దామా? అందులోనే కొట్టింది ఏమి నా బొంద ఏమిటో అక్కడ కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇలాంటివన్నీ క్లిష్టంగా ఏమిట వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్ట. వృత్తులు చెప్పుకున్నాం సార్, వృత్తులు కొట్టుకుని ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. ఆ వృత్తులు 5 ఉంటాయి సార్ అన్నాడు. అవి క్లిష్టమైనవి ఉంటాయి, అక్లిష్ట క్లిష్టం కానిటువంటి ఉంటాయి. క్లిష్టం అంటే కష్టమైనటువంటి 5 వృత్తులు ఉంటాయి. ఈ చిత్తం యొక్క వృత్తులు 5 విధములు. అవి చిక్కులతో కూడి ఉండవచ్చును, కూడక ఉండవచ్చు. ఏమిటవి వృత్తులు? 5 వృత్తులు. ఈ వృత్తులు 5 వరుసగా ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. ఈ 5 వృత్తుల్లోనే చిక్కుకొని ఉంటాం సార్ అన్నమాట. వృత్తులు చెప్పి ఏ వృత్తి అయితే వృత్తులు కొట్టుకుంటాడు అనేది అంటే ఎక్కడగా మరి కన్ఫ్యూజన్ ఉండదు సార్. టక 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 అలా వచ్చేస్తుంది. అది సూత్రాలంటే స్వస్వరూపంలో ఉండలేనటువంటి సవట అంటే మనం అన్నమాట. వృత్తుల్లో ఇరుక్కుని ఉంటాడు. ఆయన యోగి గారండి, యోగి గారు. ఆయన లెక్చర్ చెప్తున్నప్పుడు ఎవరైనా అటు ఇటు కానీ నడుస్తుంటే ఆయన చాలా కోపం వస్తుందండి. అంటే బాగుందన్నమాట. అసలు పిల్లల్ని అసలు క్షమించడండి. ఆయన ఎవరి పిల్లలు రావడానికి వీల్లేదు. కొన్ని యోగ దాంట్లో చిల్డ్రన్ బిఫోర్ 5 years నాట్ అలౌడ్. యోగం పోతుందని అసలు 5 ఏళ్ళు చిన్నపిల్లలతో ఆడలేనటువంటి వాడు ఆడిపోందాడు యోగం అండి. బాగుందన్నాడు. ఆడు వచ్చి చిన్నపిల్లలు అడుగుంటూ ఉంటారు, అని ఏడుస్తుంటారు. ఏం చేస్తా వాళ్ళ నాన్న యొక్క వృత్తి బట్టి ఎలాగొస్తారు వాళ్ళు. కొందరు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ వృత్తులు మాత్రం 5 ఉంటాయి సార్ అన్నాడు. 5 మించి అక్కర్లేదు. 5 మించి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ వృత్తులు లేకుండా ఉండడానికి ప్రయత్నించండి, స్వస్వరూపంలోకి వెళ్తారు అన్నాడు. అప్పుడు చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది, యోగంలోకి ఎస్టాబ్లిష్ అవుతారు అన్నాడు. ఏమిటవి? ప్రమాణము, విపర్యము, వికల్పము, నిద్ర, స్మృతి. రాసుకునేటటువంటి వాళ్ళు రాసుకోవచ్చు. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. ఐడెంటిటీ మళ్ళీ డిఫైన్ చేస్తాడు ఆయన. కంగారం పడిపోక ఇలా చెప్పేసి అలా వెళ్ళి అలా ఉండదు. ప్రత్యక్షాను మానగమాహ ప్రమాణాన్ని. ప్రత్యక్షముగా అందు ప్రమాణము 3 విధములు. మొట్టమొదటి ఏం చెప్పాడు? ప్రమాణం చెప్పాడు. 3 విధాలని చెప్పాడు. ఎలా అంటే 3 ఏంటంటే ఇంద్రియములు ఎదురుగానున్నవి, మనస్సుతో తెలుసుకున్నది, పెద్దలు చెప్పినది. 5 చిత్తవృత్తుల్ని, చిత్తవృత్తులు అంటే వృత్తులు, చిత్తవృత్తులు అన్నమాట. ఈ చిత్తవృత్తుల్ని డిఫైన్ చేస్తాడు. మనం ఎక్కడెక్కడ ఇరుక్కుని ఉన్నాం అనేటటువంటి డిఫైన్ చేసి వీటి నుంచి మనకి బయట తీసుకొచ్చి ఉద్ధరించేస్తాడు. 5 చెప్పాడు కదా చిత్తవృత్తుల్లో. మొట్టమొదటి చిత్తవృత్తి ప్రమాణం అని చెప్పి. ఈ ప్రమాణం 3 రకాలుగా ఉంటుంది సార్. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అంటారు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ ప్రమాణ.
అది సూత్రం. ప్రత్యక్షం అంటే ఎదురుగా కనిపించేది, ఇంద్రియ ఎదురుగా కనిపించేది. అదే వెళ్ళిపోతున్నది అనుకోండి, ప్రత్యక్షంగా వెళ్ళిపోతున్నారు కదా, వీడు బొందలా చెప్పాడు వెళ్ళిపోయినా అనుకుంది అనుకోండి, మనం ఎంత బాగా చెప్తున్నా సరే దేవత లేచి వెళ్ళిపోయింది అని అనిపించింది అనుకోండి, మనం ఎదురు తిరుక్కున్నాం, వృత్తిలో తిరుక్కున్నాం అంట. మనం బొందలా చెప్పి ఉంటాం, వాడికి నచ్చినట్టు వెళ్ళిపోయి ఉంటుంది. లేకపోతే వాడికి ఇంకే పని ఉందేమో, లేట్ అయిపోతే వాడు నాన్న తిడతాడమ్మా, ఎంత అయిపోయింది ఇంకా రాలేదు, దొంగమని తిడతాడమ్మా, వాడు విపర్యం అది, దాని విపర్యం ఏదనమాట. ప్రత్యక్షముగా ఎదురుగా కనిపించేటటువంటిది ఒకటి ప్రమాణం, ఎదురు ఎరుకుని ఉంటాం. ఎదురుగా ఉండేటటువంటి దానికి ఆపాదించుకుంటాం. రోజు వచ్చేవాళ్ళు రాలేదనుకోండి, రోజు వస్తుంటారు రాలేదనుకోండి, ప్రత్యక్ష ఇక కనిపించింది కదా, ఏదో ఒకరికి ఇచ్చిన మా అందరికి ఇవ్వడానికి లేదా అని అనుకుంటారు అనుకోండి. చూస్తారా, చూస్తే ప్రమాణాలు ఇరుక్కున్నట్టు ఉంటారు. మీరు ఏమనుకున్నా తాగుదోచుకున్నాం, దాని వస్తున్నారు. అంత సింపుల్ గా ఉంటుంది యోగం అనేటటువంటి. ప్రత్యక్షంగా కన్నులు కనిపించేది, చూస్తూ వినిపించేది, ఇంద్రియములు ఇందాక చెప్పుకునేటువంటి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి ఎదురుగా ఇంద్రియములకు ఎదురుగా నిలబడేటటువంటి ఏదైతే ఉండదో ఇవన్నీ కూడా వాటిలో ప్రమాణం అనేటటువంటి ఒక క్లిష్టం అవ్వచ్చు, అక్లిష్టం అవ్వచ్చు. అంటే అది ఈజీ అయి ఉండొచ్చు, ఒకసారి డిఫికల్ట్ కూడా అయి ఉండొచ్చు. వీటిలోని ఈ వృత్తిలో ఇరుక్కుని ఉంటాం చూసుకున్నాడు. బాగా ఆలోచిస్తున్నారు దీర్ఘంగా. కొంతమంది గొడ్డు కొరుకుతారు, ఎదురుగా ఎవరెళ్తున్నాడు సరిగ్గా కనిపిస్తుందా, కనిపిస్తుంది. ఇంకో చోట లోకంలో ఇంకో చోట మనస్సు ఉండేటప్పుడు ప్రత్యక్షంగా ఎదురు కనిపించి ఒకసారి కనిపిస్తుందా. దాన్ని అంటుకోవటం వల్ల, సంగమం వల్ల ఇంద్రియములకు ఎదురుగా ఉండేటటువంటి ప్రమాణములు అనేటటువంటి మీకు వృత్తులు కింద కనిపించడం మొదలుపెడతాం. అంటే అంటుకోవడం. వీడు నా బావ, వీడు నా మరదలు, వీడు మా అత్తగారు, వీడు మా నాన్న అని అంటుకుని ఉంటాం చూసారా. ఎదురుగా ఉండేటటువంటి తర్వాత పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటిది భగవద్గీతలో చెప్పబడుతుంది. వాటితో నీకుండే ట్రాన్సాక్షన్ ఏదైనా సరే కొంచెం క్లిష్టమై ఉంటే, వృత్తి కానీ ఉంటే, అది చూసేటట్టు కానీ ఉంటుంది. ఎంతమంది వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడే వచ్చారు అనుకోండి, వీళ్ళ నాన్నగారు ఎవరో వచ్చారు అనుకోండి, వీళ్ళని చూసే కంటే వాళ్ళ నాన్నగారు ఏదో చూసినాయి అని అనిపిస్తుంది అన్నాడు, వృత్తి అన్నాడు. సమాధి స్థితి ఉండేటప్పుడు ఎదురుగా ఉండే సమస్తము సమముగా కనిపించడం మొదలుపడతాయి. అందులో ఆల్ ఆర్ ఈక్వల్, బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనుకోండి. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, ఈ సృష్టి అందు ఉన్నటువంటి సమస్తము నాకు సమానం అన్నాడు, నాకు ఎక్కువ తక్కువ లేరు అన్నాడు. ఆల్ ఆర్ ఆన్ లెవెల్ విత్ మీ అన్నాడు, స్పిరిట్ లెవెల్ చూపించి ఆన్ లెవెల్ విత్ మీ అన్నాడు శ్రీకృష్ణుడు చెప్పాడు. దుర్యోధనుడు అంతా ధర్మరాజు అంతే అన్నాడు. దుర్యోధనుడు మిస్బిహేవ్ చేస్తే వాడి కర్మ అన్నాడు, ధర్మరాజు బాగా బిహేవ్ చేస్తే అది వాడి కర్మ అన్నాడు. బోత్ ఆర్ సేమ్ టు మీ అన్నాడు. మనం ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోతాం. ప్రతి యోగ సూత్రాలు వేసరికి సమమైనటువంటి దృష్టి మనకి రావడం మొదలుపెడుతుంది. అంతవరకు మనం ఎక్కడ ఇరుక్కున్నాం, చిత్తవృత్తిలో ఇరుక్కున్నాం. చిత్తవృత్తుల్లో మొట్టమొదటి లెటర్స్ అనలైజ్ థింక్. ఇవి ఎక్కర్లేదు, మనకి తీసేయవలసిన ఉండాలి. ముందు సర్జికల్ ఆపరేషన్ గ్రూప్ అయింది సార్, తీసేయాలి దాన్ని. ఆ గ్రూప్తో బాధపడుతున్నాం మనం. అదే యోగ జీవితం లేకపోవడం. ఒక్క క్షణం కూడా ఆనందంగా మీరు లేనటువంటి క్షణం ఉంటే యోగంలో లేనట్టుగా లెక్క. ఒక క్షణమైనా మీరు